మార్తా మరియ ఇంటికి క్రీస్తు ప్రభువు ఆహ్వానించబడినప్పుడు మరియ ఏ విధంగా దేవుని మాటలు వింటూ ఉండడం జరిగింది. అలాగే అపొస్తలుల కార్యాలు 16వ అధ్యాయంలో లూది అనేటటువంటి ఒక సహోదరుని గురించి, దైవభక్తి గల స్త్రీ గురించి మీకు పంచుకోవడం జరిగింది. తెస్సలోనికలో ఉన్నటువంటి సంఘము, అలాగే బెరయలో ఉన్న సంఘము, గాజా నుండి యెరూషలేము పట్టణానికి దేవుని ఆరాధించడానికి వెళ్ళినటువంటి నపుంసకుడు ఆయన తిరిగి ప్రయాణంలో కూడా దేవుని వాక్యాన్ని ఆయన చదువుకుంటూ వెళ్ళడం అనే సంగతులను మీతో నేను పంచుకోవడం జరిగింది. ఇవన్నీ చూసేటప్పుడు వాక్యానికి వాళ్ళు చాలా ఇంపార్టెంట్ ఇచ్చినట్టుగా మనకు కనబడుతుంది. ఈరోజు మనం ఏం ఆలోచించబోతున్నాం అంటే దేవుని వాక్యాన్ని గురించి భక్తులు అలాగే దేవుడి ద్వారాగా బోధించబడిన వాళ్ళు, అంటే దానికి ఇంపార్టెన్స్ గురించి, దేవునికి లేఖనాల్లో ధర్మశాస్త్రం విషయంలో ఎలా ఉండాలని దాని గురించి బోధించబడ్డారు. మొదటిగా మనం గమనించేటప్పుడు ఇశ్రాయేలును పరిపాలన చేసినటువంటి రెండవ రాజు దావీదు మనకి చూస్తాం. మనము సౌలు తర్వాత ఇశ్రాయేలుని 40 సంవత్సరాలు ఐక్యరాజ్యంగా ఉన్నప్పుడు ఆయన పరిపాలన చేశారు. 40 సంవత్సరాలు. ఆయన చివరి కాలంలో తన కుమారుడైనటువంటి సొలొమోనుకు చెప్పిన సంగతులను ఒకసారి మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఆయన మరణకాలం సమీపించినప్పుడు కుమారుడైన సొలొమోనుకు కొన్ని జాగ్రత్తలు అని చెప్పినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో మనకి కనబడుతూ ఉంటాయి. రాజులు మొదటి గ్రంథము 2వ అధ్యాయము మనము మొదటి నుంచి కొన్ని విషయాలను మనం ఆలోచించేద్దాం. రాజుల మొదటి గ్రంథము 2వ అధ్యాయము మొదటి నుంచి 4 వచనాలను మనం పరిశీలించేద్దాం. దావీదునకు మరణకాలము సమీపించగా అతడు తన కుమారుడైన సొలొమోనుకు ఎలాగూ ఆజ్ఞించాను, లోకులందరూ పోవలసిన మార్గమున నేను పోవచ్చున్నాను, కాబట్టి నీవు ధైర్యం తెచ్చుకొని నిబ్బరము కలిగి నీ దేవుడైన యెహోవా అప్పగించిన దాన్ని కాపాడి ఆయన మార్గములు అనుసరించిన ఎడల నీవు ఏ పని పూనుకొనినను ఎక్కడ తిరిగినను అన్నిటిలో వివేకముగా నడుచుకుందువు. మోసే ధర్మశాస్త్రంలో రాయబడిన దేవుని కట్టడలను, ఆయన నియమించిన ధర్మమంతటిని, ఆయన న్యాయ విధులను శాసనములను గైకొనుము. అప్పుడు నీ పిల్లలు తమ ప్రవర్తన విషయంలో జాగ్రత్తగా నుండి నా ఎదుట తమ పూర్ణ హృదయముతో పూర్ణ మనసుతోనూ సత్యమును అనుసరించి నడుచుకునే ఎడల ఇశ్రాయేలీయుల రాజసింహాసనం మీద ఆసీనుడుకు ఒకడు నీకు ఉండక మానడని యెహోవా నన్ను గూర్చి ప్రమాణము చేసిన మాటను స్థిరపరచును. దేవుడు దావీదుకు చెప్పినటువంటి మాటల్ని మరలా తన కుమారుడైనటువంటి సొలొమోనుకి తన మరణ కాలం అప్పుడు చెప్పిన సంగతులు. అంటే దేవుని ధర్మశాస్త్రం విషయంలో గనక కరెక్ట్ గా ఉంటే ఏ విధంగా జీవితం ఉంటుందనేది ఇక్కడ చెప్పబడింది. మనకు ముఖ్యంగా 3వ వచనంలో మనం గమనించేటప్పుడు నీ దేవుడు అయిన యెహోవా అప్పగించిందని కాపాడి ఆయన మార్గం అనుసరించిన ఎడల నీవు ఏ పని పూనుకొనినా ఎక్కడ తిరిగినా అన్నిటిలో వివేకముగా నడుచుకుంటావు. మోసే ధర్మశాస్త్రంలో రాయబడిన దేవుని కట్టడలను, ఆయన నియమించిన ధర్మమంతటిని, ఆయన న్యాయవిధులను శాసనం గైకొనుము. అప్పుడు మరి నీ పిల్లలు ప్రవర్తన విషయంలో సత్యం అనుసరించి నడుచుకుంటారనే సంగతుల్ని ఇక్కడ చెప్పినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దావీదు ఆయన చనిపోతూ చివరి సమయం ఇది, ఆయన మరణకాలం సమీపించినప్పుడు ఆయన చెప్పినట్లు ముఖ్యమైన విషయాలు. ఎప్పుడు కూడా ఒక వ్యక్తి మరణకాలం సమీపించినప్పుడు ఆ టైంలో చెప్పే మాటలు ఏవైతే ఉంటాయో అవి ముఖ్యమైనవిగా ఉంటాయి, శ్రేష్టమైనవిగా ఉంటాయి. దావీదు కూడా తన కుమారుడిని సొలొమోనుకి మిగతా విషయాల గురించి మాట్లాడలేదు, కానీ దేవుడిచ్చినటువంటి ఆ ధర్మశాస్త్రం విషయంలో కానీ నువ్వు జాగ్రత్తగా ఉంటే నువ్వు ఏ విధంగా సఫలీకృతం అవుతావు, నువ్వు వెళ్ళే ప్రతి మార్గంలో కూడా నువ్వు ఏ పనికి పూనుకున్నా కూడా అది ప్రతి దాంట్లో నువ్వు సక్సెస్ అయ్యే అవకాశం ఉందని అని చెప్తూ దేని గురించి ఆయన పర్టికులర్ గా చెప్తున్నాడంటే దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని గనక నువ్వు గైకొనొచ్చు, ఆ విధంగా నువ్వు జీవించినప్పుడు ఏ విధంగా నీ కుటుంబం ఆశీర్వదించబడుతుంది అనే సంగతిని గురించి దావీదు చెప్పిన విషయాన్ని మనం జ్ఞాపకం చేస్తున్నాం. ఇక్కడ దీన్ని బట్టి మనకి ఏం అర్థమవుతుందంటే దేవునితో ధర్మశాస్త్రం విషయంలో ఏ విధంగా బోధించబడ్డారో మనకు అర్థమవుతుంది. దావీదు సొలొమోనుకి ఇదే విషయాన్ని మరలా దేవుడు కూడా సొలొమోనుకి తెలియజేసిన ఒక సందర్భం ఉంది. దావీదుకి చెప్పిన ఈ సంఘటన మరలా దేవుడు సొలొమోను కూడా తెలియజేశాడు. ఎప్పుడనంటే సొలొమోను దేవునికి మందిరం కట్టడానికి సిద్ధపడుతున్నప్పుడు యాక్చువల్ గా దేవునికి మందిరం కట్టాలనేది దావీదు యొక్క ఆలోచన, కానీ దేవుడు దాన్ని అంగీకరించలేదు. అయినప్పటికీ కూడా దేవునికి మందిరం కట్టబడాలని అతనికి ఉన్నటువంటి బలమైన కోరిక వల్ల దేవుడు అతను వద్దన్నప్పటికీ కూడా
ఆ మందిరానికి కావలసినటువంటి సామగ్రి అంతటి కూడా తన బ్రతికి ఉన్నప్పుడు ఎక్కువగా ఆయన సమకూర్చినట్లుగా మనకు కనబడుతుంది దావీదు జీవితంలో. అయితే సొలొమోను ద్వారాగా ఇది కట్టబడాలి కాబట్టి, తన కుమారుడు చిన్నవాడు కాబట్టి, ఇది గొప్ప భారం కాబట్టి దావీదు ఎరిగి ముందుగానే ఆలయానికి కావలసినటువంటి అన్నింటిని కూడా సమకూర్చినట్లుగా మనం స్టడీ చేసుకుంటే అర్థమవుతుంది. అయితే ఈ సొలొమోను దాన్ని ఆరంభించినప్పుడు చాలా ముఖ్యమైన ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వబడ్డాయి సొలొమోనుకి. ఎందుకనంటే సొలొమోను ద్వారా కట్టబడినటువంటి ఆలయము అది మహిమ కలిగింది, శ్రేష్టమైనది, గొప్పది అయినప్పటికీ కూడా దేవుడు కొన్ని విషయాలని సొలొమోనుతో చెప్పిన సంగతి ఒకసారి మనం జ్ఞాపకం చేస్తున్నామనండి. రాజులు మొదటి గ్రంథము మనము ఆలోచన చేసేటప్పుడు 9వ అధ్యాయం ఒకసారి నేను చదువుతాను, అందరూ ఒకసారి వినండి. సొలొమోను యెహోవా మందిరమును ఒకటించి యెహోవా మందిరమును రాజనగరం కట్టుటయు తాను చేయగలిగినంతటిని చేసి ముగించిన తర్వాత, ఆ మందిరాన్ని కట్టడం అయిన తర్వాత గిబియోనులో ప్రత్యక్షమైనట్టు రెండవ మరి యెహోవా సొలొమోనుకు ప్రత్యక్షమై అతనికి ఎలాగ సెలవిచ్చాను, నా సముఖమునందు నువ్వు చేసిన ప్రార్థన విన్నపములు నేను అంగీకరించటమే, నా నామమును అక్కడ సదాకాలం ఉంచుటకు నీవు కట్టించిన ఈ మందిరమును పరిశుద్ధపరిచున్నాను. నా దృష్టియు నా మనస్సును ఎల్లప్పుడూ అక్కడ ఉండును. నీ తండ్రి అయిన దావీదు నడిచినట్లు నీవును యథార్థ వృద్ధివై నీతిని బట్టి నడుచుకొని నేను నీకు కలిగించిన దాంతటి ప్రకారము చేసి నా కట్టడలను విధులను అనుసరించిన ఎడల ఈ సంతతిలో ఒకడు ఇశ్రాయేలీయుల మీద సింహాసనాసీనుడై ఉండక మానడని నీ తండ్రి అయిన దావీదునకు నేను సెలవిచ్చి ఉన్నట్లు ఇశ్రాయేలీయుల మీద నీ సింహాసనమును చిరకాలం వరకు స్థిరపరచుదును. అయితే ఇది ఇంపార్టెంట్ అండి, 6వ వచనం బాగా ఆలోచించండి. 6వ వచనం, అయితే మీరే గాని మీ కుమారులే గాని ఏ మాత్రమైనను నన్ను వెంబడించటం మాని నేను ఇచ్చిన ఆజ్ఞలు కట్టడలను అనుసరింపక ఇతరమైన దేవతలను కొలిచి పూజించిన ఎడల నేను ఇశ్రాయేలుకి ఇచ్చిన ఈ దేశంలో వారిని ఉండనీయక వారిని నిర్మూలన చేసి నా నామమునకు నేను పరిశుద్ధపరిచిన ఈ మందిరమును నా సముఖములో నుండి కొట్టివేసదను. ఇశ్రాయేలీయులు సర్వ జనములలో చెదిరిపోయి సామెతగాను హేళనగాను చేయబడుదురు. అంటే సొలొమోను ద్వారాగా కట్టబడినటువంటి ఆలయం అంత శ్రేష్టమైనది అయినప్పటికీ కూడా దేవుని ఆజ్ఞలు కట్టడలను అనుసరించే విషయంలో కానీ మీరు సరిగ్గా ఉండకపోతే నా సముఖంలో నుంచి ఉన్న దేవాలయాన్ని నేను కొట్టి వేస్తానని చెప్పేసి దేవుడు చెప్పిన ఇన్స్ట్రక్షన్ అక్కడ మనకు కనబడుతుంది. నిజంగా అంటే దేవుడు దేనికి ఇంపార్టెంట్ ఇస్తున్నది మనకు అర్థం కావాలి. దేవుని వాక్యానికి, ఆయన కట్టడలు, ఆయన ఆజ్ఞాపించినటువంటి ఆజ్ఞలను ఎవరైతే గైకొంటారో వాటికి దేవుడిచ్చిన ప్రాముఖ్యత మనకి ఇక్కడ మనకి అర్థమవుతుంది. అలాగే ఇశ్రాయేలీయులను నడిపించినటువంటి మోషే 40 సంవత్సరాలు ఆయన అరణ్యంలో నడిచారు ఇశ్రాయేలీయులు మోషే ద్వారాగా. మోషే చనిపోయిన తర్వాత ఆ నాయకత్వ బాధ్యతను దేవుడు యెహోషువకు అప్పగించాడు. యెహోషువకు అప్పగించిన తర్వాత యెహోషువ ఆయన ఎలా ముందుకు వెళ్ళాలనే విషయంలో కొంచెం భయపడినట్లుగాను, కొంచెం ధైర్యం తక్కువగా ఉన్నట్లుగా మనకు కనబడుతూ ఉంటుంది. ఆ టైంలో దేవుడు యెహోషువ చెప్పిన కొన్ని మాటలను ఒకసారి మనము గమనిద్దామండి. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 7వ వచనం మనం గమనించేటప్పుడు, మోసే తర్వాత ఆ నాయకత్వ బాధ్యతలు యెహోషువకి అప్పగించబడిన తర్వాత దేవుడు యెహోషువతో మాట్లాడిన మాటలు ఒకసారి గమనిద్దాం మనం. 7వ వచనం 5 నుంచి గమనిస్తే కొంచెం బాగా అర్థమవుతుంది మనకి. నీవు బ్రతుకు దినములండిటను ఏ మనుష్యుడు నీ ఎదుట నిలవలేక ఉండును, నేను మోసేకు తోడై ఉండినట్లు నీకును తోడై ఉండును, నేను విడువను నేను ఎడబాయను, నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము, వారికి ఇచ్చదనని నేను వారి పితరులతో ప్రమాణం చేసిన ఈ దేశమును నిశ్చయముగా నీవు ఈ ప్రజలు స్వాధీనం చేసేదవు. అయితే నీవు నిబ్బరము కలిగి జాగ్రత్త పడి బహు ధైర్యముగా నుండి నా సేవకుడైన మోసే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతరి చెప్పన చేయవలను. నీవు నడుచు ప్రతి మార్గమును చక్కగా ప్రవర్తించినట్లు నీవు దాని నుండి కుడికి గాని ఎడమకు గాని తొలగకూడదు. ఈ ధర్మశాస్త్ర గ్రంథము నీవు బోధింపక తప్పిపోకూడదు. దానిలో రాయబడిన వాటన్నిటి ప్రకారం చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దివారాత్రము దాన్ని ధ్యానించిన ఎడల నీ మార్గమును వ్యర్థులు చేసుకుని చక్కగా ప్రవర్తించదవు. ఇది యెహోషువకి దేవుడు చెప్పిన మాటలు ధైర్యపరుస్తున్నట్టుగా మనకు కనబడుతుంది. నువ్వు భయపడద్దు, ధైర్యంగా ఉండని చెప్తూ
ఆయన ఇచ్చినట్టు మోసే ద్వారా ఇవ్వబడినటువంటి ధర్మశాస్త్రం విషయంలో నువ్వు కుడికి కానీ ఎడమకు కానీ తొలగక నువ్వు వాటిని గైకొని ప్రవర్తించినప్పుడు నీ మార్గం అంతటి కూడా నువ్వు యుద్ధంలో చేసుకుని బ్రతుకుతావని చెప్పేసి దేవుడు యెహోవాకు చెప్పినట్లుగా మనకి ఇక్కడ గ్రంథంలో రాయబడింది. దావీదు ద్వారాగా సొలొమోనుకి దేవుని యొక్క ధర్మశాస్త్రం గురించి ఏ విధంగా బోధించబడింది, దేవుడు యెహోవాకు తెలియజేసినటువంటి ఈ సందర్భం. అలాగే మోసే కూడా ఆయన బ్రతికి ఉన్నప్పుడు ఇశ్రాయేలుతో చెప్పినట్లు కొన్ని మాటలు ఇక్కడ గమనిద్దాం మనం. ద్వితీయోపదేశ కాండము 5వ అధ్యాయము. అంటే ఇవన్నీ కూడా ఎందుకు మనం ఆలోచన చేస్తున్నాం అంటే, ధర్మశాస్త్రం విషయంలో లేకపోతే దేవుని లేఖనాల విషయంలో కనుక జాగ్రత్తగా ఉంటే ఏ విధంగా ఆ కుటుంబాలు కానీ వాళ్ళు ఆశీర్వదించబడతారనే విషయాలు మనకు అర్థం అవడం కొరకు. ద్వితీయోపదేశ కాండము 5వ అధ్యాయము 1వ వచనం. ద్వితీయోపదేశ కాండం 5వ అధ్యాయం 1వ వచనం. మోసే ఇశ్రాయేలులందరిని పిలిపించి ఇట్లనెను, ఇశ్రాయేలీయులారా, నేను మీ వెనుకడిలో నేడు చెప్పుతున్న చట్టాలను విధులను విని వాటిని నేర్చుకొని వాటిని అనుసరించి నడువుడి. మన దేవుడిని యెహోవా హోరేబులో మనకు నిబంధన చేశాను. యెహోవా మన పితరులతో కాదు, నేడు ఇక్కడ సజీవులమై ఉన్న మనతో ఈ నిబంధన చేశాను. ఇక్కడ నిర్గమాకాండములో ఏదైతే ఆల్రెడీ ధర్మశాస్త్రం గురించి బోధించబడింది, మరలా ద్వితీయోపదేశ కాండంలో మరలా మోసే ద్వారాగా అదే ధర్మశాస్త్రాన్ని రెండవసారి బోధించబడే సందర్భం. అందుకే ద్వితీయోపదేశ కాండం చెప్పబడింది. అంటే ధర్మశాస్త్రాన్ని రెండవసారి మరలా ఉపదేశించడం. ఎందుకు రెండవసారి ఉపదేశించాల్సి వచ్చిందని అంటే, నిర్గమాకాండంలో వాళ్ళు బయలుదేరినప్పుడు ఎవరైతే వాళ్ళు ఉన్నారో వాళ్ళలో చాలా మంది అరణ్యంలో సంహరించబడ్డారు, చాలా మంది చనిపోయారు. ఇద్దరు మాత్రమే బయలుదేరిన వారిలో ఇద్దరు మాత్రమే దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఆ కణానికి వెళ్ళగలిగినటువంటి వాళ్ళు. ఇక్కడికి వచ్చేసరికల్లా ఎవరైతే ఆ పితరులు ఉన్నారో ఇశ్రాయేలు వాళ్ళకి పుట్టినటువంటి బిడ్డలు ఉన్నారు కదా, వాళ్ళకి మరలా ధర్మశాస్త్రాన్ని రెండవసారి ఉపదేశించడం జరిగింది మోసే ద్వారాగా. మోసే మరలా అందుకే అనేక సార్లు ద్వితీయోపదేశ కాండంలో మనకి ఎక్కువగా కనబడే పదం ఏంటంటే జ్ఞాపకం ఉంచుకో అనే పదం ఎక్కువగా వాడబడతాడు. జ్ఞాపకం ఉంచుకో, జ్ఞాపకం ఉంచుకో అంటే దేవుడు చెప్పినటువంటి మాటలు, దేవుడు ధర్మశాస్త్రాన్ని మీరు జ్ఞాపకం ఉంచుకుని పదే పదే మరలా ఆ విషయాలు చెప్పడం జరుగుతుంది. ఇశ్రాయేలీయులారా, నేను మీ వెనుకడిలో నేడు చెప్పుతున్న కట్టడలను విధులను విని వాటిని నేర్చుకొని వాటిని అనుసరించి నడువుడి. అంటే మోసే ద్వారాగా ఇశ్రాయేలీయులకి నిర్గమాకాండంలో వాళ్ళు బయలుదేరినప్పుడు సంఖ్యాకాండంలో అనేక సార్లు చెప్పబడ్డది. అలాగే మరలా వాళ్ళకు పుట్టినటువంటి బిడ్డలకి మరలా రెండవసారి కూడా మోసే ద్వారాగా ఉపదేశించబడింది ధర్మశాస్త్రం. ఎందుకనంటే అది మీరడం వల్ల లేకపోతే దాన్ని మనం గైకునటం వల్ల ఎంత ఆశీర్వాదాలు ఉన్నాయో ఆ ధర్మశాస్త్రాన్ని కనుక లక్ష్యించకపోతే దాని వల్ల ఉండే శాపం కూడా మోసే తెలుసు కాబట్టి అది ముందుగానే చెప్పడం అనేది జరిగింది. దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇశ్రాయేలుకి ఇచ్చినప్పుడు చెప్పిన సంగతులు మరలా ద్వితీయోపదేశ కాండంలో ఆ విషయాలు జ్ఞాపకం చేస్తున్నాడు మోసే. 6వ అధ్యాయం చూడండి ఒకసారి. దేవుడు ఇచ్చినటువంటి ధర్మశాస్త్రం విషయంలో దేవుడు చెప్తున్న మాటలని 6వ అధ్యాయం 4వ వచనం గమనిద్దాం మనము. ఇశ్రాయేలు వినుము, మన దేవుడిని యెహోవా అద్వితీయుడు యెహోవా, నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణాత్మతోనూ నీ పూర్ణ శక్తితోనూ నీ దేవుడిని యెహోవాను ప్రేమింపవలెను. నేడు నేను నీకు ఆజ్ఞాపించే ఈ మాటలు నీ హృదయంలో ఉండవలని. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి నీ ఇంట కూర్చుంటున్నప్పుడును, త్రావును నడిచినప్పుడును, పండుకున్నప్పుడును, లేచినప్పుడును వాటిని గురించి మాట్లాడవలను, సూచనగా వాటిని చేతికి కట్టుకొనవలను. ఇశ్రాయేలుకి ధర్మశాస్త్రం గురించి మరి దేవుడి ద్వారా బోధించబడినటువంటి మాటలు ఏ విధంగానంటే, నేను నీకు ఆజ్ఞాపించే మాటలు నీ హృదయంలో ఉండాలి. ఫస్ట్ నీ హృదయంలో ఉంటూ వాటిని నీ పిల్లలకు వాటిని అభ్యసింపు చేయాలనే సంగతిని ఇక్కడ దేవుడు తెలియజేస్తుంది. ఎందుకంటే ఆయన భవిష్యత్తు జ్ఞానాన్ని ఎరిగినవాడు కాబట్టి పిల్లలకు కూడా వాళ్ళకి దేవునికి ధర్మశాస్త్రాన్ని నేర్పమని ముందుగానే చెప్పడం జరిగింది. ఒకవేళ నేరపోకపోతే వచ్చే సమస్య అంటే దేవునికి తెలుసు కాబట్టి ముందుగానే దేవుని చేత వాళ్ళు బోధించబడ్డారు. అయితే దేవుడు ఏదైతే అనుకున్నాడో నిజంగా అదే జరిగింది. న్యాయాధిపతుల గ్రంథం 2వ అధ్యాయం మనం 10వ వచనం గమనించేటప్పుడు, యెహోవానైనను ఆయన చేసిన కార్యములను ఎరిగిన తరమొకటి పుట్టగా అనే విషయం ఒకటి రాయబడింది. పెద్దల యొక్క నాయకత్వం అయిపోయిన తర్వాత అక్కడ పుట్టిన వాళ్ళ గురించి ఒక మాట చెప్పబడింది. న్యాయాధిపతుల గ్రంథం 2వ అధ్యాయం ఒకసారి గమనించండి. న్యాయాధిపతులు 2వ అధ్యాయం 10వ వచనం. ఆ కర్మ వారందరూ తమ పితరుల యొద్దకు చేర్చబడి వారి తరువాత
యెహోవానైనను ఆయన ఇశ్రాయేలు కొరకు చేసిన కార్యములైనను ఎరుగని తరం ఒకటి పుట్టగా. ఎందుకు ఈ విధంగా జరిగింది? దేవుని గాని ఇశ్రాయేలు దేవుని చేసిన కార్యాలను గాని ఎరుగని తరం ఒకటి పుట్టగా అంటే, దేవుడు మీ పిల్లలకి మొదటి నుంచి కూడా నేర్పించమని దేవుడు చెప్పినప్పటికీ కూడా నిజంగా వాళ్ళు ఇశ్రాయేలు ఆ విషయంలోనే వాళ్ళు ఫెయిల్ మనకు కనబడుతుంది. అందుకే దేవుని ఎరగినటువంటి కొత్త తరం ఒకటి పుట్టినట్టుగా మనకు కనబడుతుంది అక్కడ. అందుకే దేవుడు పాత నిబంధనలు అనేకమైన పండుగలు ఇచ్చాడు కదా, అందులో పస్కా పండుగ ఇచ్చే ఉద్దేశం కూడా అదే. పస్కా పండుగలో ఏంటి అక్కడ జరుగుతుందని అంటే, పేరుతో ఆ పండుగను ఆచరించాలని చెప్పి దేవుడు చెప్పాడు. యాక్చువల్గా ఎందుకు ఈ విధంగా జరిగింది? ఆ పండుగ ఇవ్వడం గల కారణం ఏంటంటే, ఒక రీజన్ ఉంది. ఐగుప్తు దేశంలో వాళ్ళు బానిసలుగా ఉన్నప్పుడు వాళ్ళ విడుదలకు గుర్తుగా, వాళ్ళ విమోచనకు గుర్తుగా ఆ పండుగను ఆచరించమని దేవుడు చెప్పాడు. అయితే ఆ పండుగను ఏ విధంగా ఆచరించాలని చెప్పినప్పుడు అక్కడ చేదుకూరలతో మీరు తినాలని చెప్పారు. అక్కడ ఎలా తినాలి, ఎలా మిగిలిన వాటిలో ఏం చేయాలి, ఏ విధమైన ఇన్స్ట్రక్షన్స్ అక్కడ ఇవ్వడం జరిగింది. ఎందుకు ఈ విధంగా? కనీసము మీరు బిడ్డలకు ప్రకటించాలి దేవుని ధర్మశాస్త్రాన్ని. ఒకవేళ మీరు చెప్పకపోయినా కనీసం వాళ్ళు అడిగినప్పుడన్నా చెప్పగలగాలి. దేవుడు అందుకోసం అది ఇచ్చినట్టు మనకు కనబడుతున్నట్టుగా. ఏంటంటే, ప్రతిరోజు మంచి కూరలతో భోజనం చేసే వాళ్ళు ఒక రోజు చేదు కూరలతో తింటే ఖచ్చితంగా పిల్లలు అడుగుతారు కదా, ఎందుకు ఈ రోజు మా మమ్మీ డాడీ చేదు కూరలతో మాకు పెట్టారని చెప్పినప్పుడు, దేవుడు చేసిన ఇశ్రాయేలు ఎడల దేవుడు చేసిన కార్యాలు కనీసం ఆ బిడ్డలు అడిగినప్పుడైనా కానీ వాళ్ళు చెప్పగలగాలనే దేవుని ఆలోచన చూడండి. అందుకొరకు ఆ పస్కా పండుగ ఇవ్వడంలో ఉద్దేశం మనకి అక్కడ కనబడుతుంది. ఆ పిల్లలకి నేర్పించాలనేది మనం చదివినప్పుడు బాగా అక్కడ అదే విషయాలు మనకు రాయబడ్డాయి ఇక్కడ. కాబట్టి దేవుని యొక్క లేఖనాల గురించి మరి అనేక మంది భక్తుల ద్వారాగా బోధించబడ్డారు. దావీదు సొలొమోను చెప్పే విషయంలో కానీ, యెహోషువకి దేవుడు చెప్పిన సంగతులను, మోసే ద్వారాగా ఇశ్రాయేలీయులకు, అలాగే దేవుడు కూడా ధర్మశాస్త్రాన్ని ఇశ్రాయేలుకి ఇచ్చేటప్పుడు ఏ విధంగా దాన్ని మీరు గైకొనాలి, పిల్లలకి ఏ విధంగా నేర్పించాలి సంగతులు చెప్పి ఇవన్నీ కూడా చదివినప్పుడు ఏమర్థం అవుతుందంటే, దేవునికి ధర్మశాస్త్రం అనేది చాలా అది ప్రాముఖ్యమైంది, అది మన జీవితానికి అవసరమైంది అనేది మనకు అర్థమవుతుంది. ఎందుకు అంత అవసరమైంది, దానివల్ల ఏంటో మనకు ప్రయోజనం? దేవునికి ధర్మశాస్త్రం మనం చదువుట వలన, గైకొనటం వలన ఏమున్నాయి మనకు లాభాలు అని మనం ఆలోచన చేసేటప్పుడు కొన్ని వాక్యాలు మనందరికీ తెలిసిన వాక్యాలే, కొన్ని వాక్యాలను మనం ఆలోచన చేద్దాం. కీర్తన గ్రంథంలో 119, 105 వచనంలో మనందరికీ తెలిసిన వాక్యం ఇది. నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రావుకు వెలుగునై ఉన్నది. 119 కీర్తన రాసినటువంటి రచయిత మాట్లాడుతున్న మాట ఏంటంటే, నీ వాక్యము నా పాదాలకు దీపంగా ఉంది, నా త్రావుకు అది వెలుగుగా ఉంది. అంటే నన్ను సక్రమైన మార్గంలో నన్ను నడిపించడానికి నీ వాక్యము వెలుగై ఉందనే సంఘటన గురించి చెప్తున్నాడు. 119వ కీర్తన 144వ వచనాన్ని మనం గమనించేటప్పుడు, నీ శాసనములు శాశ్వతమైన నీతి గలవి, నేను బ్రతుకున్నట్లు నాకు తెలివి దయచేయను. ఆయన శాసనాలంటే శాశ్వతమైన నీతి కలిగినవి, నేను బ్రతికేయడానికి నాకు తెలివిని దయచేస్తాయనే సంగతుల్ని ఇక్కడ తెలియజేస్తున్నాడు రక్షక. అలాగే 119వ కీర్తన 7 నుండి 9 వచనాలు ఒకసారి మనం గమనిద్దాం. 119వ కీర్తన 7 నుండి 9 వచనాలు. నీతిగల నీ న్యాయ విధులను నేను నేర్చుకున్నప్పుడు యథార్థ హృదయముతో నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించదను. నీ కట్టడలను నేను గైకొందను, నన్ను బొత్తిగా విడనాడకము. 9వ వచనం, యవ్వనస్తులు దేని చేత తమ నడతను సిద్ధిపరుచుకుందరు, నీ వాక్యమును బట్టి దాన్ని జాగ్రత్తగా తీసుకున్నట్టు చేతనే కదా. నా పూర్ణ హృదయముతో నిన్ను వెతికి ఉన్నాను, నా పూర్ణ హృదయంతో నిన్ను వెతికి ఉన్నాను, నన్ను నీ ఆజ్ఞలను విడిచి తిరగనీయకము అనే విషయాలు చెప్తున్నాడు. 11వ వచనం కూడా, నీ ఎదుట నేను పాపం చేయకూడనట్లు నా హృదయంలో నీ వాక్యాన్ని ఉంచుకొని ఉన్నాను. అంటే దేవుని వాక్యం అనేది ఎంతగా మన జీవితాలకు అవసరం అనేది లేఖనాల్లో ఉంది. యవనస్తులు దేనితో తమ నడతను సిద్ధపరుచుకుంటారంటే నీ వాక్యమును బట్టి దాన్ని జాగ్రత్తగా చూసుకున్నట్టు చేతనే కదా. నేను పాపం చేయకుండా ఉండడానికి నీ వాక్యాన్ని నా హృదయంలో నేను ఉంచుకున్నాను అనే విషయాన్ని గురించి ఇక్కడ కీర్తన రాసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం.
అలాగే 119:24 వచ్చిన చూడండి అక్కడే. 119:24 ఒకసారి. నీ శాసనములు నాకు సంతోషకరములు, అవి నాకు ఆలోచనకర్తలై ఉన్నవి. నీ శాసనములు నాకు సంతోషకరములు, అవి నాకు ఆలోచనకర్తలై ఉన్నవి. అంటే ఏ విధంగా మనం ముందుకు వెళ్ళాలి, ఏ విధంగా నడవాలి అని మనల్ని నడిపించడానికి, ఎలాంటి ఆలోచన, ఎలా నిర్ణయం తీసుకోవాలని ఆలోచించడానికి దేవుని వాక్యం మనకి ఎంతగానో సహాయపడుతున్న విషయాన్ని మనం గమనించాలి. కాబట్టి దేవుని వాక్యం ద్వారా అనేకమైన ప్రయోజనాలు ఉన్నాయి. ఏంటి ప్రయోజనాలు అంటే, మొదటిగా కొన్ని విషయాలు, కొన్ని పాయింట్లు నేను చెప్తూ ముందుకు వెళ్తాను. వాక్యము అనేది మన విశ్వాసాన్ని పెంపొందిస్తుంది. దేవుని మీద ఉంటున్న విశ్వాసాన్ని వాక్యం ఏం చేస్తుంటే పెంపొందిస్తుంది. దేవుని ప్రశ్న పత్రిక 10వ అధ్యాయం 17వ వచనంలో అంటాడు, కాగా వినుట వల్ల విశ్వాసము కలుగును, వెనుక క్రీస్తును గుర్చినటువంటి మాట వలన కలుగును. మన విశ్వాసం దేన్ని బట్టానంటే వినుట వల్ల విశ్వాసం కలుగును. ఏ వినుట వల్ల? క్రీస్తును గుర్చినటువంటి మాటలు మన వినుట వల్ల మనకు విశ్వాసం కలుగుతుంది. ఆ మాటలు మనం వినడం వల్ల, చదువుట వల్ల మన విశ్వాసంలో మనము ఎదుగుతూ ఉంటామనేది దేవుని వాక్యంలో మనకుంది. రెండోదిగా, వాక్యం అనేది మనకి నూతన జన్మనిస్తుంది. మన ప్రాచీన జీవితాన్ని మనం మార్చుకోవడానికి, నూతనంగా ప్రభువులో మనం దేవుని కొరకు మార్చుకొని నూతనంగా జన్మించడానికి దేవుని వాక్యం మనకు సహాయపడుతుందనే విషయం గురించి రాయబడింది. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక, 1వ అధ్యాయము 21 నుంచి మనం గమనించేటప్పుడు, పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 22-23 తెలుస్తున్నాయి కదా. మీరు క్షయబీజం నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్యం మూలముగా అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారు కనుక నిష్కపటమైన సహోదర ప్రేమ కలిగినట్లు మీరు సత్యములకు విధేయులవుట చేత మీ మనస్సులను పవిత్రపరచుకున్న వారై ఉండి ఒకరినొకడు హృదయపూర్వకముగాను మిక్కటముగాను ప్రేమించుడి. ఇక్కడ దేవుని వాక్యం విత్తనముతో పోల్చబడింది. మీరు క్షయబీజం నుండి కాక, క్షయము అంటే నాశనం అయ్యేది, నాశనమైపోయేటటువంటి అంటే విత్తనం నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్యం మూలంగా అక్షయ బీజము నుండి, అక్షయం అంటే నాశనం కానటువంటిది, అక్షయ బీజం నుండి పుట్టింపబడిన వారు కనుక నిష్కపటమైన సహోదర ప్రేమ కలిగినట్లు మీరు సత్యములకు విధేయులు ఒకటి చేత మీ మనస్సులను పవిత్రపరుచుకునే వారయ్యండి ఈ ఒక్కనప్పుడు హృదయపూర్వకముగాను నిక్కటముగాను ప్రేమించుడి. కాబట్టి అక్షయ బీజము నుండి శాశ్వతమైన జీవము గల దేవుని వాక్యం మూలంగా అక్షయ బీజంలో మనం పుట్టించబడ్డాం. కాబట్టి దేవుని వాక్యం అనేది అక్షయమైనది. ఆ వాక్యము ద్వారా మనం నూతనంగా దేవుని మనం జన్మించడానికి ఆ వాక్యం మనకు ఎంతగానో సహాయపడుతుంది. ఈ రోజు మన లోకంలో సువార్త ప్రకటించేటప్పుడు ఆ సువార్తకి ఎవరైతే విధేయత చూస్తారో వాళ్ళ ప్రాచీన స్వభావాన్ని వాళ్ళు మార్చుకొని నూతనంగా ప్రభువులో వాళ్ళు జన్మిస్తూ ఉంటారు. కాబట్టి నూతనంగా జన్మించడానికి దేవుని వాక్యము ఎంతగానో మనకి సహాయపడుతుంది. ఈరోజు మనందరం కూడా ప్రభువులో జన్మించిన వాళ్ళని నూతనంగా ఎలాగనంటే ఆ వాక్యాన్ని ప్రకటించబడుట ద్వారాగా, ఆ వాక్యం ద్వారాగా మనం నూతన జన్మను పొందుతున్నాం. మూడోదిగా, దేవుని వాక్యం మనకి నిరీక్షణను కలుగు చేస్తుంది. దేవుని వాక్యం వల్ల మనకి ప్రయోజనం ఏంటంటే నిరీక్షణ. రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 4వ వచనాన్ని గమనించేటప్పుడు పాత నిబంధనలో ఉన్నటువంటి పరిశుద్ధమైన లేఖనాలు ఎందుకు రాయబడ్డాయి, గ్రంథంలో పాత నిబంధన ఎందుకు రాయబడింది అనే సంగతుల గురించి మాట్లాడినప్పుడు రోమ 15వ అధ్యాయం 14వ వచనం అంటాడు, ఎలాగనగా ఓర్పు వలనను లేఖనముల వలన ఆదరణ వలనను మనకు నిరీక్షణ కలుగుటకై మనకు పూర్వమందు రాయబడినవన్నీ మనకు బోధ కలిగి నిమిత్తం రాయబడి ఉన్నవి. ఓర్పు వలనను లేఖనముల వలన ఆదరణ వలనను మనకు నిరీక్షణ కలుగుటకై. ఏం చేస్తాయి లేఖనాలు? దేవుని వాక్యం ఏం చేస్తుందంటే మనకు నిరీక్షణ కలుగు చేస్తుంది, మనకి ఆదరణ కలుగు చేస్తుంది. దేవుని వాక్యం అదే వాక్యంలో మనకి ఆదరణ కలుగుతుందని చెప్పడం జరిగింది దేవుని వాక్యం ద్వారా. నాలుగోదిగా, దేవుని వాక్యం మనల్ని పరిశుద్ధపరుస్తుంది. ఇందా మనం చదువుకున్నాం కదా కీర్తన 119:9, యవనస్తులు దేని చేత మన నడకను
శుద్ధిపరుచుకుంటారంటే నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూసుకున్నట్టు చేతనే కదా. వాక్యము ఎవరి దగ్గరికి అయితే వస్తుందో వారు మరి పరిశుద్ధులుగా మారే అవకాశం ఉంది. వాక్యం చేత తమను తాము భద్రపరుచుకుంటారు కాబట్టి వాళ్ళు పాపము చేయలేరు. ఎందుకంటే వాళ్ళు భద్రపరుచుకుంటారు. దేని ద్వారాగానంటే దేవుని వాక్యం ద్వారాగా. వాక్యం అనేది పరిశుద్ధపరుస్తుంది. దేవుని వాక్యము ప్రతి అవసరము తీరుస్తుంది. యోహాను సువార్త 15వ అధ్యాయము 7వ వచనం. యోహాను సువార్త 15వ అధ్యాయం 7వ వచనం. ఒకసారి మనం ఆ వాక్యాన్ని చదువుదాము. యేసుక్రీస్తు ప్రభువు చెప్పినటువంటి ఈ మాట, నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. అంటే దేవుని దగ్గర మనం అడుగు ప్రతివాడు పొందుకుంటాడు. అయితే దానికంటే ముందుగా ఏం ఉండాలండి? మనం ఆయన యందు మనం ఉండాలి, ఆయనలో మనం ఉండాలి, మనలో ఆయన మాటలు ఉండాలి. అలా ఉన్నప్పుడు మనకి ఏది ఇష్టమో మనం దేవుణ్ణి అడిగినప్పుడు ఖచ్చితంగా అది అనుగ్రహింపబడుతుందనే విషయాన్ని గురించి మరి క్రీస్తు ప్రభువు ఇక్కడ చెప్తున్నట్లుగా మనకు అర్థమవుతుంది. అలాగే దేవుని వాక్యము విశేషమైన జ్ఞానం ఇస్తుందండి. ఒకసారి గమనిద్దాం. దేవుని వాక్యాన్ని ఎవరైతే చదువుతారో, ఎవరైతే ధ్యానిస్తారో నిజంగా దేవుడు వాళ్ళకి జ్ఞానాన్ని అనుగ్రహిస్తాడు. 119వ కీర్తన 97వ వచనం, 97 నుండి 100వ వచనం వరకు చదువుతున్నాం. 119వ కీర్తన 97 నుండి. నీ ధర్మశాస్త్రము నాకెంతో ప్రియముగానున్నది, దినమెల్లా నేను దాన్ని ధ్యానించుతున్నాను. నీ ఆజ్ఞలు నిత్యము నాకు తోడుగానున్నవి. నా శత్రువులను మించిన జ్ఞానము అవి నాకు కలుగు చేస్తున్నవి. బాగా చూడండి. నీ ధర్మశాస్త్రం నాకు ఎంతో ప్రియంగా ఉంది, దినమెల్లా నేను దాన్ని ధ్యానిస్తున్నాను. నీ ఆజ్ఞలు నిత్యము నాకు తోడుగానున్నవి. నా శత్రువులను మించిన జ్ఞానము అవి నాకు కలుగు చేస్తున్నవి. ఆయన ఆజ్ఞలు, దేవుని ఆజ్ఞలు మనం గైకొనటం వల్ల, ఆయన ధర్మశాస్త్రం మనం చదవటం వలన నా శత్రువులకు మించిన జ్ఞానము మరి ఆ నీ ఆజ్ఞలు అవి నాకు కలుగు చేస్తున్నాయి. ఆ జ్ఞానాన్ని చెప్పి ఇక్కడ చెప్తున్నట్లుగా మనం గమనిస్తున్నాం. 99వ వచనం చూడండి. నీ శాస్త్రములను నేను ధ్యానిస్తున్నాను కావున నా బోధకులందరికంటే నాకు విశేష జ్ఞానం కలదు. నీ ఉపదేశములను నేను లక్ష్యము చేస్తున్నాను కావున వృద్ధుల కంటే నాకు విశేష జ్ఞానం కలదు. నిజంగా దేవుని వాక్యాన్ని ఎవరైతే చదువుతారో, ఎవరైతే ధ్యానిస్తారో దేవుని జ్ఞానాన్ని వాళ్ళు పొందుకుంటారు. ఎందుకంటే ఆయన మాటల్లో ఆయన జ్ఞానం ఉంది. అందుకే కృత నిబంధనల సంఘములో కూడా దేవుడు ఆయన జ్ఞానాన్ని వచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ మాటలు ఎక్కడ ప్రకటించబడతాయి? సంఘంలో. అందుకే ఒక వ్యక్తి సంఘంలో లేకుండా, సంఘ సహవాసంలో లేకుండా దేవుని జ్ఞానాన్ని పొందుకోవడం అనేది సాధ్యం కాదు. ఎఫెసీయులకు రాసిన పత్రికలో అన్నాడైనా, సంఘము ద్వారాగా దేవుని యొక్క నానా విధమైన జ్ఞానము తెలియబడవాలని ఉద్దేశించి, దేవుని జ్ఞానము ఆయన వాక్యంలో ఉంది. అలాగే ఆ వాక్యం ఎక్కడ ప్రకటించబడుతుంది అంటే సంఘంలో. ఏ వ్యక్తి అయితే సంఘ సహవాసంలో ఉంటారో, సంఘముతో అంటిపెట్టుకుని ఉంటారో ఖచ్చితంగా దేవుని జ్ఞానాన్ని వాళ్ళు పొందుకుంటారు. ఆ జ్ఞానంలో వాళ్ళు ఎదుగుతారనే సంగతిని మనం ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. అలాగే దేవుని వాక్యము సాతానును కూడా జయింపజేస్తుంది. వాక్యం ద్వారా మనము సాతాన్ని ఏం చేయొచ్చు అంటే జయించవచ్చు. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఈ భూమికి వచ్చిన తర్వాత 40 దినాల ఉపవాసం ఉన్న తర్వాత ఆయన ఆకలిగా ఉన్నప్పుడు అపవాది ఆయన శోధించడానికి వచ్చినప్పుడు వాక్యం ద్వారాగానే అపవాది కూడా ఆయన శోధించాడు. అయితే యేసు ప్రభు కూడా వాక్యం ద్వారాగానే అపవాది సమాధానం చెప్పినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. వాక్యం కనుక మనలో ఉంటే అపవాదిని కూడా మనం జయించగలం. యేసుక్రీస్తు ప్రభు వారు వాక్యంతో సమాధానం చెప్పినప్పుడు అపవాది అక్కడి నుంచి వెళ్ళిపోయినట్లుగా మనకు కనబడుతుంది. కారణం ఏంటంటే వాక్యానికి ఉన్న శక్తి, అది జయించగలం మనం. అలాగే దేవుని వాక్యము సత్యములోనికి మనం నడిపిస్తుంది. యేసుక్రీస్తు ప్రభు ఆయన బ్రతికి ఉన్నప్పుడు ఆయన అక్కడ ఉన్న యూదులతో చెప్పినట్టు కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. యోహాను సువార్త క్రొత్త నిబంధన గ్రంథములు, యోహాను సువార్త 8వ అధ్యాయం
32 వచనం, 8వ అధ్యాయం 32 వచనం, 31, 32 చదువుదాం. కాబట్టి యేసు తన నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించెదరు. అప్పుడు సత్యము మిమ్మును స్వతంత్రులనుగా చేయను. మీరు నా వాక్యం ముందు నిలిచిన వారైతే నిజంగా నాకు శిష్యులై ఉండి సత్యానికి చేస్తారు. అప్పుడు సత్యం మిమ్మల్ని ఏం చేస్తుందంటే స్వతంత్రులుగా చేస్తుంది, స్వతంత్రులుగా. కాబట్టి దేవుని వాక్యము మనల్ని సత్యంలో నడిపిస్తుంది, స్వతంత్రులుగా చేస్తుంది. ఆయన వాక్యం ముందు మనం నిలిచిన వారైతే మనం ఆయనకి శిష్యులుగా ఉండి సత్యాన్ని మనం గ్రహిస్తాం. ఆయన వాక్యంలో మనం నిలిచి ఉంటే సత్యాన్ని మనము గ్రహిస్తాము. కాబట్టి ఆయన వాక్యాన్ని ఎవరైతే పరిశీలించగలుగుతారో వాళ్ళు సత్యాన్ని గ్రహించగలుగుతారు. ఈరోజు మీరు లోకంలో గమనించండి, క్రైస్తవ్యమును కూడా దేవుని వాక్యాన్ని చదవకపోవడం వల్ల, పరిశీలించకపోవటం వల్ల సత్యాన్ని గ్రహించలేకపోతున్నారు. ఏ విధంగా గ్రహించలేకపోతున్నారు అని అంటే, దేవుడు సత్యవంతుడు, దేవుని కుమారుడు క్రీస్తు ప్రభువు సత్యవంతుడు, మన కొరకు ఆయన పంపినటువంటి ఆదరణకర్త పరిశుద్ధాత్ముడు సత్యవంతుడు, దేవుడు మనకి ఇచ్చినటువంటి వాక్యం కూడా సత్యమైనది. యోహాను సువార్త 17వ అధ్యాయం మనం చదువుకుంటాం. సత్యముందు వారిని ప్రతిష్ఠించిన వాక్యమే సత్యము. మరి వాక్యం కూడా సత్యమైనప్పుడు, మరి అదే సత్యవాక్యం లోకంలో ప్రకటించబడుతున్నప్పుడు, మరి ఎందుకు క్రైస్తవ్యంలో ఎన్ని రకాలైనటువంటి భిన్నమైనటువంటి బోధలు కానీ, విభిన్న రకాలుగా ఆరాధన పద్ధతులు కానీ, అనేక రకాలైన పద్ధతులు ఎలా వచ్చాయి? ఇప్పుడు దేవుని వాక్యం సత్యమైంది. ఆ సత్యవాక్యం ప్రకటించబడినప్పుడు మీరు ప్రకటించినా, నేను ప్రకటించినా, లోకం ఇంకెవరు ప్రకటించినా అది సత్యము కాబట్టి ఎప్పుడు కూడా ఒకేలా ఉంటుంది, అది మారదు. మరి ఈరోజు ఆయన గ్రంథాన్ని పట్టుకుని ప్రకటిస్తున్న నిజంగా అందరూ కూడా అలాగని ప్రకటించడం జరుగుతుంది దేవుని వాక్యాన్ని. ఎవరి దగ్గర తప్పు ఉంది? ఇప్పుడు మరి వాక్యంలో తప్పు లేదు, అది సత్యమైంది. దేవుడు సత్యవంతుడు. మరి లోకంలో జరిగినటువంటి ఇలాంటి విభిన్నమైనటువంటి సంస్కృతులు, క్రైస్తవ్యంలోనే భిన్న రకాలైనటువంటి ఆరాధన పద్ధతులు, ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా. మరి వాక్యం సత్యమైనప్పుడు, మనందరి దగ్గర ఒకే గ్రంథం ఉన్నప్పుడు, ఒకే వాక్యం ఉన్నప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా ఎందుకు చేస్తున్నారంటే ప్రశ్న. కారణం ఎవరు ఇక్కడ? దేవుడు కారణమా? దేవుని కుమారుడు క్రీస్తు ప్రభువు కారణమా? లేదా పరిశుద్ధాత్ముడా? దేవుని వాక్యం కారణం అంటే ఇవేమీ కాదు. ఎందుకంటే వాళ్ళందరూ కూడా సత్యవంతులు. మరి ఎవరు కారణం అంటే సత్యమైనటువంటి వాక్యాన్ని ఉన్నట్లుగా బోధించలేనటువంటి, ఎవరైతే వాక్యాన్ని ఉన్నట్లుగా బోధించట్లేదో వాళ్ళు, అంటే మానవుడే కారణం తప్ప వీళ్ళెవరూ కారణం కాదు. అందుకే దేవుని వాక్యాన్ని బోధించే విషయంలో అపోస్తులు చాలా జాగ్రత్త కలిగి ఉన్నారు. ఇంతవరకు కూడా మనము బైబిల్ గ్రంథాన్ని గురించి కానీ దేవుని వాక్యాన్ని ప్రాముఖ్యత గురించి మనం చదివాం కదా. ఇందులో కూడా ఆలోచించవలసిన కొన్ని సంగతులు ఉన్నాయి. ఏంటి ఆలోచించవలసిన సంగతులు అంటే, ఈ రోజు మన దగ్గర ఉన్నటువంటి గ్రంథంలో పాత నిబంధన గ్రంథం ఉంది, క్రొత్త నిబంధన గ్రంథం ఉంది. మన దగ్గర 2 నిబంధనలు ఉన్నాయి. ఈ 2 నిబంధనల విషయంలో అయితే మరి 2 కూడా దేవుడు ఇచ్చినటువంటివే. ఈ 2 నిబంధనలు మరి నేను ఏది ఈరోజు పాటించాలి, ఏ విధంగా నేను అనుసరించాలి, ఏది నేను నా జీవితాన్ని తీసుకోవాలి, ఇది చాలా ఇంపార్టెంట్. ఇంతవరకు మరి దేవుని వాక్యాన్ని చదవాలని, ధ్యానించాలని, దానికి ఇంపార్టెంట్ ఇవ్వాలని మనం చదువుకున్నాం కదా. మరి ఏది మనం పాటించాల్సింది, ఏది మనం ఆచరణలో పెట్టాలి, ఏది గైకొనాలి అని ఆలోచన చేసేటప్పుడు పాత నిబంధన, క్రొత్త నిబంధన. పాత నిబంధన అంటే పాత ఒడంబడిక, క్రొత్త నిబంధన అంటే క్రొత్త ఒడంబడిక. అయితే దాన్ని ఎవరు పాటించాలి అని మనం ఆలోచన చేసేటప్పుడు అసలు దేవుడు దాన్ని ఎవరికి ఇచ్చాడనేది చాలా ఇంపార్టెంట్ అక్కడ. అది ఎవరు పాటించాలి అనేది మనం తెలుసుకోవడానికంటే ముందు దేవుడు దానిని ఎవరికి ఇచ్చాడు అది అనేది మనకి చాలా ఇంపార్టెంట్. ద్వితీయోపదేశకాండం ఇందాక మనం చదివాం కదా, 5వ అధ్యాయము 1-2 వచనం గమనించేటప్పుడు అక్కడ చూడండి ఒకసారి. ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయం 2-3 వచనాలు. మన దేవుడిని యెహోవా 2-3 వచనాల్లో, మన దేవుడిని యెహోవా హోరేబులో మనకు నిబంధన చేశాను. యెహోవా మన పితరులతో కాదు, నేడు ఇక్కడ సజీవులమై ఉన్న మనతో ఈ నిబంధన చేశాను. ఇశ్రాయేలీయులతో మోసే మాట్లాడుకుంటున్నాడు. దేవుడు చేసినటువంటి ధర్మశాస్త్రం నిబంధన ఏదైతే ఉందో
యెహోవా మన పితరులతో కాదు, అంటే ఇశ్రాయేలు కంటే ముందుగా ఉన్నవాళ్ళు. పితరులు అంటే ఎవరు? ఆదాము దగ్గర నుండి యాకోబు వరకు వీళ్ళందరూ పితరులు. మరి ఇశ్రాయేలు ఎక్కడ స్టార్ట్ అయ్యారు? యాకోబుకు పుట్టినటువంటి 12 మంది కుమారులు. ఆ 12 మంది కుమారులు వాళ్ళందరూ కూడా ఐగుప్తుకి 70 మంది వెళ్ళిన తర్వాత ఈ 70 మంది అక్కడ 430 సంవత్సరాలు వాళ్ళు బానిసలుగా ఉన్నప్పుడు ఈ 70 మంది ఎంతమంది జనాభాగా అభివృద్ధి చెందారు అక్కడ అంటే సుమారు 6 లక్షల మంది జనాభాగా వాళ్ళు అభివృద్ధి చెందారు. అంటే ఎక్కడి నుండి ఇశ్రాయేలీయులు? ఎవరిని ఇశ్రాయేలుగా దేవుడు మార్చాడు? యాకోబు అనే పేరుని దేవుడు ఇశ్రాయేలుగా మార్చాడు. యాకోబుకు పుట్టినటువంటి 12 మంది కుమారులు, ఆ కుమారుల యొక్క సంతానం దగ్గర నుండి ఇశ్రాయేలు స్టార్ట్ అయ్యారు. మరి ఇక్కడ ద్వితీయోపదేశం 5వ అధ్యాయం 2-3 వచనాల్లో యెహోవా మన పితరులతో కాదు, మన పితరులు అంటే యాకోబు కంటే ముందు ఆదాము నుండి యాకోబు వరకు, యెహోవా మన పితరులతో కాదు, నేడు ఇక్కడ సజీవులమై ఉన్న, ఎవరు ఇక్కడ సజీవులుగా ఉన్నారు? ద్వితీయోపదేశం 5వ అధ్యాయంలో నేడు ఇక్కడ సజీవులమై ఉన్న మనతోనే ఈ నిబంధన చేతను. ధర్మశాస్త్రం అనేది ఇశ్రాయేలీయుల కంటే ముందుగా ఉన్నటువంటి పితరులతో చేయలేదు, ఇశ్రాయేలీయుల తర్వాత ఉన్నటువంటి క్రైస్తవులమైన మనతో చేయలేదు. అక్కడ సజీవులుగా ఉన్నటువంటి ఇశ్రాయేలీయులతోనే దేవుడు ఆ నిబంధన చేసినట్లుగా మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే ఇశ్రాయేలీయుల్లో ఏంటి వాళ్ళ ఆరాధన పద్ధతి? ఏ విధంగా వాళ్ళు ఆరాధన చేసేవాళ్ళు? వాళ్ళ ఆరాధన ఏంటి అసలు? విశ్రాంతి దినాన్న వాళ్ళు శనివారం ఆరాధన చేసేవాళ్ళు. సబ్బాతు పుట్టిన 8వ దినాన తోట పొందారు. లేవీయుల యాజకత్వం ఒకటి జరుగుతూ ఉంది. అనేకమైన పండుగలు అక్కడ ఉన్నాయి. అంటే వాళ్ళ ఆరాధన క్రమం చూడండి. దహన బలులు, నైవేద్యాలు, 5 రకాల బలుల ద్వారా దేవుణ్ణి వాళ్ళు ఆరాధన చేశారు. అంటే వాళ్ళ ఆరాధన పద్ధతి ఎలా ఉంది చూడండి. ఇశ్రాయేలు చేసిన ఆరాధనకి నేటి కొత్త నిబంధనలో క్రైస్తవులు చేసే ఆరాధన చాలా తేడా ఉంది. వాళ్ళ విశ్రాంతి దినం శనివారం ఆరాధన చేశారు, ఈ రోజు మనం ఆదివారం ఆరాధన చేస్తున్నాం. ఎందుకంటే ప్రభు తిరిగి లేచిన రోజు ప్రభు దినం. వాళ్ళు సున్నతి పొందుకున్నారు పుట్టిన 8వ దినాన్న. ముందే వాళ్ళు సున్నతి పొందుకుంటారు, అంటే ముందే వాళ్ళు దేవుని బిడ్డ అవుతారు, తర్వాత వాళ్ళు దేవుని గురించి తెలుసుకుంటారు. కానీ క్రొత్త నిబంధన సువార్త విషయం అట్లా కాదు. ముందు దేవుని గురించి బోధించబడాలి, తర్వాత వాళ్ళు బాప్తిసం తీసుకోవాలి. అంటే సున్నతి, ఆ బాప్తిసం అనే సున్నతి అన్నాడు కొలసలు రాసిన 2వ అధ్యాయంలో. ఇక్కడ బాప్తిసం అనే సున్నతి అని అన్నాడు. అక్కడ వాళ్ళు భౌతికంగా 8వ దినాన వాళ్ళు సున్నతి పొందారు. వాళ్ళు అర్పించే అర్పణలు దశంభాగాన్ని దేవునికి వాళ్ళు అర్పించేవాళ్ళు. ఈరోజు క్రొత్త నిబంధనలో దేవుడికి మనం ఇచ్చే కానుక ఏంటంటే మన విద్యను కొలది మనం అభివృద్ధి చెందిన కొలది దేవునికి మనం ఇవ్వాలని చెప్పబడింది. చూడండి ఎంత వ్యత్యాసం ఉందో చూడండి. అంటే దేవుని వాక్యాన్ని మనం దానికి ప్రాముఖ్యత ఇవ్వాలి అనే దగ్గర భావన ఉంది ఇక్కడ. అయితే మళ్ళీ ఇక్కడ మిస్అండర్స్టాండింగ్ చేసే అవకాశం ఉంది. అయితే నేను ఇప్పుడు ధర్మశాస్త్రం నువ్వు పాటించాలంటే లేదు, ఈ రోజు నువ్వు పాటించాల్సింది క్రొత్త నిబంధన. ధర్మశాస్త్రం మరి ఎందుకు మరి దేవుడు ఇచ్చాడండి? బైబిల్ గ్రంథంలో ఎందుకు పెట్టాడు? పాత నిబంధన ఎందుకు ఉంచాడు? అయితే ఇప్పుడు మనకు అది అవసరం లేదా అని అంటే అవసరం లేకపోతే ఎందుకు పెట్టుంటాడు? ఎందుకు అవసరం అని అంటే ఇందాక మనం రోమ 15:4 చదువుకున్నాం కదా. ఎలాగనగా ఓర్పు వలనను లేఖనముల వలన ఆదరణ వలన మనకు నిరీక్షణ కలుగుటకై పూర్వమందు మనకు రాయబడినవన్నీ మనకు బోధ కలుగు నిమిత్తము బుద్ధి కలుగు నిమిత్తము రాయబడి ఉన్నవి. బోధ కలుగు నిమిత్తం బుద్ధి కలుగు నిమిత్తం రాయబడింది. ఎందుకు రాయించాడు దేవుడు? ఒక అబ్రహాము గురించి చదివినప్పుడు విశ్వాసులకు ఆయన విశ్వాసముగా ఉండడం వల్ల, దేవుని ప్రేమించడం వల్ల ఎంత గొప్పగా ఆశీర్వదించబడ్డారని మనకు అర్థమవుతుంది. అవిశ్వాసులుగా ఉండే ఇశ్రాయేలు గురించి మనం చదివినప్పుడు మనం కూడా నేడు అవిశ్వాసులుగా ఉంటే, అవిధేయులుగా ఉంటే వాళ్ళు ఎలాగైతే సంహరించబడ్డారో ఈరోజు మనం కూడా సంహరించబడే అవకాశం ఉంది. అంటే వాళ్ళ అవిధేయత మనకు విధేయత నేర్పుతుంది. బైబిల్లో రాయబడిన భక్తుల జీవితాలు మనం చదివినప్పుడు అలా బ్రతికితే మనం కూడా జీవించబడతాం. ఎవరైతే దేవుని విరోధంగా బ్రతికారో వాళ్ళ జీవితాలు చదివినప్పుడు మనం అలా బ్రతకూడదని మనం నేర్చుకోవాలి. ఓర్పు వలనను లేఖనముల వల్ల ఆదరణ వలన పూర్వమందు మనకు రాయబడినవన్నీ మనకు బోధ కలుగు నిమిత్తము బుద్ధి కలుగు నిమిత్తం రాయబడ్డాయి. 1 కొరింథీ 10:11 కూడా చెప్తాడు. వారు ఆశించినట్లు మనం చెడ్డవాటిని ఆశించుకుంటున్నట్లు ఇవి మనకు దృష్టాంతములుగా రాయబడ్డాయని చెప్పాడు. ఎందుకు రాయించాడు దేవుడు అని అంటే వారు ఆశించినట్లు మనం చెడ్డవాటిని ఆశించుకుంటున్నట్లు దృష్టాంతములుగా మనకు రాయబడ్డాయి. 1 కొరింథీ 10:11 అంటాడు, ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంబంధించి యుగాంతమందున మనకు బుద్ధి కలుగుటకే రాయబడను. బుద్ధి కలగడానికి రాయబడ్డాయి. అందుకే మీరు ఇంత గలతీయులు రాసిన పత్రిక 5వ అధ్యాయం మీరు చదివారు కదా వాక్యపట్నం.
అందులో మన స్వతంత్రం అని రాయబడింది. ముందు చదువుతున్న వాక్యం అంతా కూడా స్వతంత్రం. దేంట్లోని స్వతంత్రం? ధర్మశాస్త్రము అనే ఆ దాస్యములో నుంచి మనం విడిపించబడ్డాం. మరలా అక్కడ గలతీ సంఘంలో ఏం జరుగుతుందంటే మరలా మీరు పునఃసంధానం ఒక అబద్ధబోధ చేస్తున్నారు చాలా మంది. అక్కడి నుంచి మనం విడిపించబడ్డాము, క్రీస్తు ప్రభువుకి వచ్చాం మనం. ధర్మశాస్త్రం అంతా కూడా క్రీస్తునంతా ఒక మనిషిని నడిపిస్తుంది. గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 24వ వచనం. కాబట్టి మన విశ్వాసం మూలమున నీతిమంతులు మనం తీర్చబడినట్లు క్రీస్తునొద్దకు మనం నడిపించడానికి ధర్మశాస్త్రం మనకి బాలశిక్షకుడు ఆయను. అసలు పాత నిబంధన అంతా కూడా నువ్వు చదివిన ఒక వ్యక్తి, ధర్మశాస్త్రం చదివిన వ్యక్తి, ఆ ధర్మశాస్త్రం ఎక్కడ తీసుకెళ్తుందంటే ఒక మనిషిని క్రీస్తునొద్దకు నడిపిస్తుంది ఒక మనిషిని. అందుకే ఆ సున్నతి అనేది మరలా మీరు పొందొద్దు. దాంట్లో మనం చనిపోయి ఉన్నాం. గలతీ 5:4 మీరు ఇందాక చదివినటువంటి వాక్యపత్రంలో ముఖ్యమైన వచ్చిన ఉండేది. గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 4వ వచనం. మీలో ధర్మశాస్త్రం వల్ల నీతిమంతులుగా తీర్చబడే వారు ఎవరో వారు క్రీస్తుల నుండి బొత్తిగా వేరు చేయబడి ఉన్నారు, కృపలో నుండి తొలగిపోయి ఉన్నారు. ధర్మశాస్త్రం వల్ల నీతిమంతులుగా తీర్చబడే వారు ఎవరో వారు క్రీస్తుల నుండి బొత్తిగా వేరు చేయబడ్డారండి, కృపలో నుంచి తొలగిపోయి ఉన్నారు. అసలు కృపలో నుంచి తొలగిపోతే మరి దేవుని దగ్గర నిత్య జీవాన్ని ఎలా సంపాదించుకుంటావు? ఈ రోజు ఆయన కృప చేత మనం రక్షించబడ్డాం. ధర్మశాస్త్రం వల్ల నీతిమంతులుగా తీర్చబడే వారు ఎవరో, ఇంకా ఎవరైతే దాంట్లోనే ఉండి దానికి అనుసరిస్తూ ముందుకు వెళ్తున్నారు వాళ్ళు క్రీస్తు ప్రభు కృపలో లేరు, బొత్తుగా వేరు చేయబడ్డారని చెప్పబడిందండి. అందుకే 2 కొరింథీ 3వ అధ్యాయం 14వ వచనం అంటాడు, మరియు వారి మనసులు కఠినంలో అయిన గనుక నేటి వరకు నువ్వు పాత నిబంధన చదువుబడినప్పుడు అది క్రీస్తు నుండి కొట్టివేయబడిన చేతపరచబడక ఆ ముసుగు నిలిచినది. ముసుగు వారి హృదయముల మీద ఉంది కానీ వారి హృదయములు ప్రభు వైపునకి ఎప్పుడు తిరుగును, ముసుగు తీసివేయబడును. ఇంకదే ముసుగులో ఉన్నారేమో ఒకవేళ. అయితే చదవాలి, వాస్తవాలను తెలుసుకోవాలి. పాత నిబంధన గ్రంథం అంతా కూడా చదవాలి, చదివి అనేకమైన విషయాలు తెలుసుకోవాలి. మనకి బోధ కలగడానికి, మనకి బుద్ధి కలగడానికి దేవుడు రాయించాడు. క్రీస్తు ప్రభు యొక్క వంశావళిగా మనం చెప్పాలంటే పాత నిబంధన చదవకపోతే ఆయన ఏ వంశం నుంచి ఎలా వచ్చారో మనకు తెలియదు. అసలు క్రొత్త నిబంధన ఒక వ్యక్తికి అర్థం కావాలంటే పాత నిబంధన చదవాల్సిన అవసరం ఉంది. అయితే అనుసరించే విషయంలో ఈ రోజు మనకి క్రొత్త నిబంధనలో అది మనం అనుసరించి ముందుకు వెళ్ళవలసిన అవసరం. ఎందుకంటే దానికంటే కూడా ఇది శ్రేష్టమైనదని అన్నాడు. ఫిబ్రవరికి రాసిన పత్రిక 7వ అధ్యాయం 18-19 వచనాలు అన్నాడు, ఆ ధర్మశాస్త్రం దేనికి సంపూర్ణ సిద్ధి కలుగు చేయలేదు కానీ ముందు ఇవ్వబడిన ఆజ్ఞ బలహీనమైనందున నిష్ప్రయోజనమైనందున అది నివారణ చేయబడి ఉన్నది, అంతకంటే శ్రేష్టమైన నిలిచిన దాని వెంట ప్రవేశపెట్టబడిను. దీని ద్వారా దేవుని మనం చేరుతున్నాం. ఒక్క విషయాన్ని మనం ఆలోచన చేయాలి. నేడు దేవుని వాక్యం ప్రకటించబడుతుంది కానీ కన్ఫ్యూజన్ గా ప్రకటించబడుతుంది. ఏమి ఆరాధన? క్రొత్త నిబంధన ఆరాధన ఏంటి, పాత నిబంధన ఆరాధన ఏంటి? క్రొత్త నిబంధన ఆరాధనలు ఏ భాగాలు ఉన్నాయి? దేవుడు మరి ఏ విధంగా దేవుడిని ఆరాధించమని చెప్పాడు? ఆ రెండింటికి ఉన్న తేడా ఏంటి? పాత నిబంధన ఆరాధనకి క్రొత్త నిబంధన తేడా ఏంటి? నిజంగా చాలా సింపుల్ అండి. దేవుడు భౌతిక సంబంధమైన ఆరాధన మన కళ్ళ ముందు చూపించి ఆత్మ సంబంధమైన ఆరాధనలు నడిపించాడండి. ఆనాడు ఇశ్రాయేలీయులు గుడారంలో వాళ్ళు చేసే సేవ అంతా కూడా భౌతిక సంబంధమైన ఆరాధన. వాళ్ళు పండుగలు చేసినా, బలులు అర్పించినా, యాజకత్వం చేసినా, లేవుల ద్వారా అన్ని జరిగినప్పటికీ కూడా అదంతా కూడా కంటికి కనబడేటటువంటి భౌతిక సంబంధమైన ఆరాధన. ముందు అది నడిపించి అందులో నుండి మరి ఆత్మ సంబంధమైన ఆరాధనలకు నడిపించాడు. యోహాను సోదరులు అంటాడు, దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించాలి. ఆరాధనకి ఆరాధనకి తేడా ఏంటంటే అది భౌతిక సంబంధంగా వాళ్ళు చేసే ఆరాధన. దాంట్లో నుంచి ఈరోజు ఆత్మ సంబంధమైన ఆరాధనలకు మనం నడిపించబడ్డాం. డైరెక్ట్ గా మనకి ఆత్మ సంబంధ ఆరాధనలకు ఇస్తే మనం దాన్ని మనం వెళ్ళలేం. కాబట్టి ముందు అది చూపించి నేరుగా చూపించి నిజ స్వరూపాన్ని తర్వాత మనం తీసుకెళ్ళాడు. అందుకే ధర్మశాస్త్రము ఛాయ అన్నాడు. నిజస్వరూపం క్రీస్తులో ఉంది. ఫిబ్రవరి 10వ అధ్యాయం 1వ వచనంలో 10:1 ఆ ధర్మశాస్త్రము రాబోతున్న మేలు ఛాయగలదే గాని ఆ వస్తువుల నిజ స్వరూపం గలది కాదు గనక ఏకైతే వాళ్ళు ఎడతేకను ధరిపించి ఒక్కటే విధమైన బలులు వారికి ఎన్నడూ సంపూర్ణ కలుగు చేయనారో. అయితే నేడు నుంచి నిజమైన స్వరూపం నడిపించాడు ఆయన. ఇది క్రొత్త నిబంధన ఆరాధన. అయితే వాక్యం ఒక్కటే సత్యమైనది. మన సత్యమైన వాక్యం ఒక్కటే అయినప్పుడు ఈ రోజు అనేక రకాలుగా ఎందుకు బోధించబడుతుంది వాక్యం? అనేక రకాలైనటువంటి ఆరాధన ఎందుకు జరుగుతున్నాయి? ఒక్కొక్కరు ఒకలాగా చేస్తున్నారు. వాక్యం తేడా, మనం తేడానంటే వాక్యంలో తేడా లేదు. దాన్ని బోధించేటటువంటి బోధకుల్లో తేడా. ఏంటి తేడా అంటే
2 తిమోతి 2:15 చెప్పాడు. ఎప్పుడు కరెక్ట్ గా ఉంటుందంటే దేవుడిగా బోధించేటప్పుడు ఎలాంటి ప్రాబ్లం రాదు. అపోస్తలుడైన పౌలు తిమోతికి చెప్తుంటాడు, దేవుని ఎదుట యోగ్యుని గాను, సిగ్గుపడనక్కర్లేని పనివాని గాను, సత్యవాక్యమును సరిగా విభజించేవాని గాను, ఉపదేశించేవాని గాను నిన్ను నీవే దేవుని కనపరచుకుంటూ జాగ్రత్త పడము. సత్యవాక్యాన్ని సరిగా ఉపదేశించడం అంటే వాక్యం సత్యమైంది, ఆ సత్యవాక్యాన్ని సరిగ్గా విభజించడం అంటే రైట్లీ డివైడింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యాన్ని విభజించడం అనేది మనం తెలియాలి. సత్యమైన వాక్యాన్ని సరిగ్గా విభజించగలగాలి. అలా జరగకపోతే అపార్థం చేసుకునే అవకాశం ఉంది, తప్పు ఆరాధనలో తెలిపే అవకాశం ఉంది. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 15-16 పేతురు పౌలు గురించి తెలియజేస్తున్నాడు. ఇక్కడ పౌలు గురించి వీటిని గురించి పౌలు తన పత్రికలన్నింటిలో బోధిస్తున్నాడు. వాటిలో కొన్ని సంగతులు గ్రహించడం కష్టమైనవి. వాటిని విద్యావిహీనులను, అస్థిరులైన వారును, తక్కిన లేఖమును అపార్థం చేసుకున్నట్లు తమ స్వకీయ నాశనమును అపార్థం చేయదురు. కొన్ని సంగతులు గ్రహించడం కష్టమైనవి. వాటిని విద్యావిహీనులను, అస్థిరులైన వారును అపార్థం చేసుకున్నారంటే దేవుడు వాక్యాన్ని అవకాశం ఉందనంటే అవకాశం ఉంది, అపార్థం చేసుకునే అవకాశం. కాబట్టి దేవుని వాక్యాన్ని మనం అపార్థం చేసుకుంటే, సరిగ్గా కనుక దాన్ని విభజించలేకపోతే మరి బోధించే వాళ్ళు కూడా ప్రాబ్లమే, అలాగే ఆ బోధ వినే వాళ్ళు కూడా మరి నశించిపోయేటటువంటి అవకాశం ఉందని దేవుని ఒక వాక్యం చెప్పబడింది. అందుకే బోధకులకి దేవుని వాక్యాన్ని ఎవరైతే ఎరుగు ప్రకటిస్తారో చాలా సివిరిగా చెప్పాడండి దేవుడు. యాకోబు 3:1 అంటారు, బోధకులమైన మనం కఠినమైన తీర్పు పొందడం ఎరిగి మీరు అనేకులు బోధకులు కాకుండా. పౌలు తిమోతికి చెప్పాడు, నిన్ను గుర్చి నీ బోధన గుర్చి జాగ్రత్త కలిగి ఉండము. నీవు లాగు చేసి నిన్ను నీ బోధ వినవారిని రక్షించుకుందువు. నిన్ను గురించి నువ్వు జాగ్రత్త కలిగి ఉండాలా, నీ బోధన గురించి జాగ్రత్త కలిగి ఉండాలా. ఏంటి బోధన అంటే, ఒకటి బోధించినట్లా దేవోక్తులు బోధించినట్టుగా బోధించాలి. అంటే వాక్యానికి ఒకటి కలపడము, ఒకటి తీసివేయడము. దేవుని వాక్యములో లేనిదాన్ని మనం బోధించకూడదు, వాక్యములో ఉన్నట్టుగానే మనం బోధించగలగాలి. కాబట్టి ఈ మాటలని ఆలోచించేద్దాం. మనం వాక్యం సత్యమైందే, అయితే ఆ వాక్యాన్ని బోధించే విషయంలో కానీ మనం పరిశీలించకపోతే ఖచ్చితంగా మనం సత్యమైన మార్గంలో వెళ్ళిపోయే ప్రమాదం ఉంది. 1 అంటాడు, స్త్రీలారా అనేకలైన అబద్ధ భక్తులు లోకంలో బయలువెళ్ళి ఉన్నారు కనుక ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలో దేవుని సంబంధమైన కావో పరీక్షించుడి. ప్రతి విశ్వాసి విన్న ప్రతి ఒక్కరు కూడా దేవుని వాక్యాన్ని పరిశీలించాలి, సత్యాన్ని గ్రహించగలగాలి, వాస్తవాలు తెలుసుకోగలగాలి. ఏవి ఖ్యాతి గలవో, ఏవి మాన్యమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి సత్యమైనవో, ఏవి పవిత్రమైనవో ఖచ్చితంగా మనం వాటిని ఆలోచించాలి, యోచించాలి, పరిశీలన చేయాల్సిన అవసరం మనందరి మీద ఉంది. సమయం అయిపోయింది. దేవుని చిత్తం అయితే మరొకసారి మీతో మాట్లాడడానికి ప్రయత్నం చేస్తాను. ఇంతవరకు కూడా చాలా శ్రద్ధగా నేను అందరికీ వందనాలు. దేవుని వాక్యం చాలా ప్రయోజనకరం. ఆ వాక్యాన్ని సరిగ్గా విభజించగలిగినప్పుడు, సరిగ్గా అర్థం చేసుకోగలిగినప్పుడు ఉన్నట్టుగా ఏది పాత నిబంధన అంటే ఏంటి, క్రొత్త నిబంధన అంటే ఏంటి, పాత నిబంధనకి క్రొత్త నిబంధన వ్యత్యాసం ఏంటి, ఆ ఆరాధన ఏంటి, కొత్త నిబంధన ఆరాధన ఏంటి, ఈ రెండింటిలో కొన్ని తేడా ఏంటి, కొన్ని విషయాలు మనం ఖచ్చితంగా పరిశీలించుకుంటేనే మనం వాస్తవాలు తెలుసుకుంటాం. అలా కాకుండా మరి అన్నిటినీ కలిపి ఈ రోజు నిజంగా అదే బోధించబడుతుంది. ఏదైతే వాళ్ళకి అవసరమో వాళ్ళకి అవసరమైన వాటిని తీసుకొని వాళ్ళ లాభం కొరకు, వాళ్ళ సొంత లాభం కొరకు అవసరమైన వాటిని తీసుకొని ఏదైతే వాళ్ళకి అవసరమో అదే బోధిస్తున్నారు. వాస్తవమైన విషయాలు చెప్పట్లేదు. ఒకసారి పరిశీలిద్దాం మనం అందరం కూడా వాక్యాన్ని. బెరవలో ఉన్న సంఘంలో ఎలాగైతే వాక్యాన్ని పరిశీలించారో అలా పరిశీలిద్దాం, సత్యంలో మనం నడుచుకుందాం. అందరికీ ప్రేమపూర్వకంగా వందనాలండి.